ఇక చూడండి, రాత్రి అన్నం వేసి రుబ్బిన కదా దోశ పిండి ఎంత బాగా ఉబ్బిందో. ఇప్పుడు దోశ ఎత్తన్న చూడండి, సూపర్ వస్తుంది. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. ముడితూడిపోయేటట్టు వచ్చిందండి దోశ. మా మనమనకాని కొంచెం మందం వేసి ఒక్కగా నూనె పొట్టేసిన. ఆకులు వస్తాయి పలుసగా అన్నం వేసి పడితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.